ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 32వ దావీదు కీర్తన 8వ వచనం నుండి దేవుని లేఖనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచర గాడిదల వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. ఆమేన్. ప్రభువునందు ప్రియదేవుని పిల్లారా, చదువుకున్న లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈరోజు ప్రపంచమంతా నీ పునరుద్ధాన శక్తిని ఆరాధించటానికి నైనా ఇదిగో తండ్రి మరి సిద్ధమవుతూ ఉండగా, నీవు ఎవరి కొరకు పునరుద్ధానుడివై తిరిగి లేచావో నీ యొక్క పునరుద్ధాన శక్తి ఆరాధనలన్నిటిలోనూనైనా నీవు కనిపించమని, ఏ మనిషికి మహిమ రాకుండా మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని చదువుకున్న ఈ లేఖన భాగం మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, 32వ దావీదు కీర్తనలో 3వ భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇక్కడ 3 మాటలు మరి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని లేఖనం మాట్లాడుతూ ఉంది కదా. 3 విషయాలు ఇక్కడ మనం జ్ఞప్తిలోకి తెచ్చుకోవాలి. మొదట దేవుడు మనకు ఎవరైతే తమ అతిక్రమములను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే తమ హృదయంలో తమ క్రియలలో ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి మరి దేవునికి పాదాల చెంత చేరతారో వారికి దేవుడు ఏం చేస్తాడట? ఉపదేశం చేస్తాడట. దేవుని ఉపదేశము ఒక మనిషిని బ్రతికిస్తుంది. దేవుని ఉపదేశము ఒక మనిషిని జీవింపచేస్తుంది. దేవుని ఉపదేశము ఒక మనిషిని మారుస్తుంది. ప్రియదేవుని పిల్లలారా, ఎప్పుడైతే మనము మన అతిక్రమములను, మన దోషములను, మన పాపములను దేవుని పాదాల చెంత ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు మనకు ఏం చేయడం ప్రారంభిస్తాడు అంటే ఉపదేశం చేయడం ప్రారంభిస్తాడు. ఉపదేశము నీకు ఎందుకు? ఉపదేశమే లేకపోతే ఈ ప్రపంచమంతా ఈనాటికి ఎప్పుడో నాశనమై ఉండేది. దేవుని ఉపదేశమే లేకపోతే, దేవుని యొక్క మరి వాక్యమే వెల్లడి కాకపోతే ఈ ప్రపంచము ఎప్పుడో మరి ఉనికిని కోల్పోయేది. ప్రియదేవుని పిల్లలారా, నీవు నేను ఈరోజు ఈ రీతిగా సజీవములుగా ఉన్నాము అని అంటే దేవుని ఉపదేశమే. ఆ ఉపదేశము మనిషిని గుణపరుస్తుంది. ఆ ఉపదేశమే మనిషిని మరి జ్ఞానవంతునిగా చేస్తుంది. ఆ ఉపదేశమే మనిషిని మనిషిగా మారుస్తుంది. నేటి సమాజం ఈ ఉపదేశమును తిరస్కరించి, ఈ ఉపదేశమును నిరాకరించి బుద్ధి లేని వారై మరి కంచర గాడిద వలె, బుద్ధి లేని గుర్రముల వలె, కంచర గాడిదల వలె మారిపోతూ ఉన్నారు. ప్రియదేవుని పిల్లరా, ఈ రోజున మనం చూస్తున్నట్లయితే సర్వమానవాళి తమ తమ మార్గములను చెరిపివేసుకుని ఉన్నారు. దేవుడు దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడా అన్నట్లుగా ఈ పదాలు మనం చూడవచ్చు. ఎవరైతే తమ అతిక్రమలను విడిచిపెట్టారో వారితోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, నీకు ఉపదేశం చేస్తాను. 2వ మాట, నీవు నడవవలసిన మార్గము నీకు బోధిస్తాను. ఎప్పుడైతే ఉపదేశం మన దగ్గరికి వస్తుందో మనం ఏ మార్గములో నడవాలో ఆయన మనకు బోధిస్తాడు.
ప్రియదేవుని పిల్లరా, నీవు ఎంతకాలము నీకు నచ్చిన మార్గంలో నడిచేసావు, అది మంచిది కాదు అని అనేక పర్యాయములు దేవుడు నిన్ను హెచ్చరించిన ఆ మార్గము గుండా పలుమార్లు నీవు ప్రయాణం చేశావు. అనేక ఆపదలు కొని తెచ్చుకున్నావు. నీ దరిద్రానికి, నీ యొక్క శ్రమలకు, నీ కుటుంబంలో ఎదుగుదల లేకపోవటానికి కారణం నువ్వే. ఎందుకంటే దేవుడు నడవమన్న మార్గములో నీవు నడవటం లేదు. ప్రియదేవుని పిల్లారా, ఉపదేశము నీలోనికి వస్తే నీవు ఏ మార్గమున వెళ్ళాలో అదే నీకు బోధిస్తుంది. మూడవది మనం చూస్తే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు. ఏ క్షణంలోనైనా ఏ ఆలోచన చేయాలో, ఏ ఆలోచన అయితే నీకు క్షేమాన్ని తెచ్చిపెడుతుందో, ఏ ఆలోచన అయితే నిన్ను స్థిరముగా ఉంచుతుందో, ఏ ఆలోచన అయితే నిన్ను ఆ శ్రమలో నుండి తప్పింపబడటానికి ఉపయోగపడుతుందో, అలాంటి ఆలోచనలన్నిటినీ కూడా దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు కావలసినప్పుడు, నీవు అడిగినప్పుడు దానిని మీకు దయచేస్తాడు. ప్రియదేవుని పిల్లలారా, ఈ రోజున క్రీస్తు ప్రభుల వారు మరి ఉపదేశం చేయటానికే, మరి మార్గమును తెలియపరచటానికే, మన మీద దృష్టి ఉంచి మరి మనకు ఆలోచన చెప్పడానికే ఆ రోజున సర్వ మానవాళి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఈ రోజున ప్రపంచమంతా ఆయన చనిపోయి తిరిగి లేచిన దినంగా, మరి పునరుద్ధాన దినంగా ఇది మరి ప్రసిద్ధికెక్కింది. ప్రపంచమంతా క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారు. ఈ ఆరాధనలో నిజమైనటువంటి ఆరాధన జరుగుతూ ఉందా? క్రీస్తును నిజముగా ఆరాధిస్తూ ఉన్నారా? క్రీస్తు ప్రభుల వారి యొక్క త్యాగాన్ని నిజముగా గుర్తించిన ప్రజలుగా నేటి క్రైస్తవ సమాజం ఉందా అని ఆలోచన చేస్తే, కొందరేమో ఆచారబద్ధంగా చేస్తూ ఉన్నారు, కొందరేదో నామకార్థముగా చేస్తూ ఉన్నారు, కొందరైతే మరి అట్టనట్లుగా ఇది ఒక పండగలాగా, ఒక అన్యుడు తమ పండగలను ఎలాగున చూస్తాడో అలాగన చూసేవారిగా నేటి సమాజం మారిపోయింది. ప్రియదేవుని పిల్లలారా, అందుకు దేవుడు అంటున్నాడు కదా, బుద్ధి లేని, జ్ఞానము లేని గుర్రముల వలె మీరు ఉండొద్దు, కంచర గాడిదల వలె మీరు ఉండొద్దురా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, ఆ బుద్ధి లేని కంచర గాడిదలు, ఆ బుద్ధి లేని గుర్రములు నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు మూయించాలి. ఎప్పుడు నీవు వాటి నోరు మూయిస్తావో తెలుసా? దేవుని ఉపదేశము నీలో ఉంటే, దేవుడు నడవమన్నటువంటి మార్గంలో నీవు నడిచినట్లయితే, ఆయన ఆలోచనను నీవు తీసుకున్నట్లయితే, ప్రియదేవుని పిల్లలారా, ఈ దినాన మనం చూస్తూ ఉన్నాం, భక్తిహీనులకు కలిగేటువంటి వేదన ఈ రోజున క్రీస్తును అంగీకరించి క్రీస్తు నామమున బాప్తిసం పొందిన నీ జీవితంలో జరుగుతూ ఉందంటే, నీలో భక్తి లేదు అని నీవు గుర్తించకపోవడమే. నీవు భక్తిహీనునిగా, అన్యునిగా ఇంకా నీ జీవితంలో బ్రతుకుతా ఉన్నావు. అందుకే దేవుడు అంటా ఉన్నాడు కదా, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతూ ఉన్నాయి. నీవు రక్షింపబడి కూడా వేదనకు గురవుతున్నావంటే నీ భక్తి సరిపోవటం లేదని గుర్తించు. ఈ పునరుద్ధాన దినాన్న క్రీస్తు నీ కొరకు చనిపోయి తిరిగి లేచి నీకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన పరలోకమునకు ఎక్కబోతూ ఉన్నాడు. ఆల్రెడీ ఆయన పరలోకములో నుండి నేను గమనిస్తూ ఉన్నాడు. నీకు స్థానము సిద్ధపరచాలని నీకోసం వేచి ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లరా, ఎన్నిసార్లు ఆయన ఉపదేశాన్ని నీకు అందించాడో, ఎన్నిసార్లు నీ ఉపదేశాన్ని తిరస్కరించావో నీ జీవితంలో ఒకసారి పరిశీలన చేసుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దేవుని పిల్లరా, నేటి దినాన్న భక్తిహీనులకు కలిగే వేదన కలుగుతుందంటే దేవుని యందు నమ్మిక నీలో లేదు. అయితే నీవు భక్తిహీనునిగా ఈ లోకాన్ని విడచాలని ఆలోచన కలిగి ఉంటే కనుక నీకు ఏ ప్రయోజనమూ లేదు. నీవు భక్తిహీనునిగా ఈ యొక్క జీవితాన్ని విడిచిపెడితే నీకేమీ ప్రయోజనం? కాబట్టి అలాగున ఎందరైతే మరి భక్తిహీనతను విడిచిపెట్టి భక్తిపరులై, యథార్థవంతులై, నీతిమంతులై మరి ఆయన యందు నమ్మిక ఉంచారో వారికి ఏమి ఆవరిస్తూ ఉందటండి? కృప ఆవరించుచున్నది. దేవా, నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, నా అతిక్రమములను, నా దోషములను, నా పాపములను పరిహరింపుము అని భక్తుడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో యెహోవా కృప, దేవుని కృప ఆయనను ఆవరించి ఉంది.
ఆవరించింది. అన్ని సమయాలలో దేవుని కృప ఆవరిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, దుర్మార్గులు చేసేటువంటి పనులు, దుర్మార్గులకు న్యాయవంతులకు సంభవింపబోయేటువంటి మరి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల మధ్య ఉన్న తేడాన్ని మనం చూస్తే, ప్రియ దేవుని పిల్లరా, ఎవరైనా దేవుని దృష్టిలో దుర్మార్గులుగా ఉన్నారా, జాగ్రత్త సుమా అని మనము మరి చెప్పగలిగి ఉండాలి. దేవుని అనుగ్రహంతో ఆవరించి ఉంటాడు, మనల్ని ఎప్పుడు కూడా ఆయన ఆవరించే ఉంటాడు. కాబట్టి ఈ రోజున మరి నీతిమంతులుగా పిలువబడుతున్నటువంటి వారు, యథార్థ హృదయులైనటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? ఆయన నామమును బట్టి సంతోషిస్తూ ఉన్నారు, ఆయన నామమును బట్టి ఉల్లసిస్తూ ఉన్నారు, యథార్థ హృదయముతో మరి ఆనందగానం చేస్తూ ఉన్నారు. మరి నీ జీవితంలో నీవు ఇలాంటి ఆనందగానం నీ జీవితంలో ఉందా? ఉల్లసించేటువంటి ఆ సంతోషము, మరి దేవుని నామమును బట్టి ఉల్లసించేటువంటి, సంతోషించేటువంటి, ఆనందగానము చేసేటువంటి ఆ సంతోషము నీలో కనబడుతూ ఉందా? దేవుడు నీకోసమే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన త్యాగము నీకోసమే. ఆయన త్యాగమును గుర్తించకుండా భక్తిహీనుని వలె, అన్యుని వలె ఇంకా నీ జీవితాన్ని వ్యర్థమైన దానిలోనికి పోగొట్టుకుంటున్నావు. వ్యర్థముగా జీవిస్తూ ఉన్నావు, వ్యర్థముగా గడిపేస్తూ ఉన్నావు. ఈ పునరుద్ధాన దినమందైన ఒక నిర్ణయం చేయి. క్రీస్తు కొరకు నిలబడు. క్రీస్తు నీ కొరకు త్యాగం చేశాడు. ఆయన పిల్లలను అనేక మందిని, మరి తన పిల్లలైన వారు అనేక మంది తమ మార్గములను తప్పి తిరుగుతూ ఉన్నారు. సత్యమైన మార్గములను నడిపించే బాధ్యత ఈ రోజునైనా నీవు తీసుకోమని, నీ జీవితంలో భక్తిహీనతను పోగొట్టుకొని భక్తిహీనులుగా బతుకుతున్న వారి జీవితాల్లో మరి వెలుగును నింపేవానిగా నీవు మారాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, ఆయన ఉపదేశమును తిరస్కరించక, ఆయన నడవమన్న మార్గమును నడవక, ఆయన ఆలోచనను నీవు తిరస్కరించి ఈ రోజున వేదనలకు గురి అవుతున్నావేమో, శ్రమని నీ ఇంటిని చుట్టుముట్టి ఉందేమో, మరి దుఃఖము నిన్ను ఏలబడి చేస్తూ ఉందేమో. వాటన్నిటి నుండి విడుదల పొందాలి అనంటే క్రీస్తు ప్రభుల వారు చేసిన త్యాగాన్ని గుర్తించు. పునరుత్థాన జీవాన్ని, నూతన ఉత్తేజాన్ని పొందుకో. ప్రభు నీ కుటుంబంలో ఆ యొక్క దుఃఖాన్ని, వేదనను తొలగించునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన పునరుత్థాన దినాన్ని అనుగ్రహించావు తండ్రి. ఈరోజు ప్రపంచమంతా నిన్ను ఆరాధిస్తూ ఉండగా ఏ మనిషికి మహిమ రాకుండా మీరే మహిమ తెచ్చుకోమని ఆరాధనలన్నిటి మీద మీకు కనుదృష్టి ఉంచండి. అవును తండ్రి, నీ ఉపదేశాన్ని విని, నీ ఉపదేశాన్ని అంగీకరించి నీవు నడవమన్న మార్గంలో నడుస్తున్న నీ పిల్లలందరి మీద ఆయన నీ కనుదృష్టి ఉంచమని, మంచి ఆలోచనల చేత అయా ఇదిగో నీ కొరకు, అయా నైనా నీ కొరకు నిలవబడేటువంటి నైనా గొప్ప సాధనాలుగా వారిని మార్చమని, ఇదిగో నీకు విరోధముగా లేస్తున్న అపవాదిని నైనా ఇదిగో నీ హస్తముతో వాడిని అణిచివేయమని, నీ పాదాల కింద అణిచిపెట్టమని, నీ పిల్లలైన వారికి ఏ విధమైన ఆపద రాకుండా అభిషేక్తులైన వారి మీద నీ అభిషేకమును ఉంచమని, నైనా ఇదిగో తండ్రి పావురముల వలె, నైనా ఇదిగో తండ్రి నైనా పాముల వలె, నైనా అయా ఇదిగో తండ్రి మరి వివేకులై ప్రవర్తించమన్నావు. శ్రమ వచ్చినప్పుడు కృంగకుండా, శ్రమ వస్తే దాన్ని ఎదిరించేటువంటి శక్తిని నీ వాక్యముల నుండే వారు పొందుకోవడానికి కృప చూపమని, ఈ దినమే చేయ పనులన్నింటి మీద మీకు కనుదృష్టి వచ్చి మీ దూతల కాపుతలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. Bye.